ఓకే స్టార్ట్ చేస్తాం. ఎవరు రాలేదు క్లాస్కి అయినా స్టార్ట్ చేద్దాంలే. జస్ట్ సరే, మాకు గుడ్ మార్నింగ్ లత, మాధవి. మనము ఈ ఎగ్జామినేషన్ ఫస్ట్ సెమ్ ఎగ్జామినేషన్ తొందరలో మనకు జరుగుతున్నాయి. కావున ఈ రివిజన్ క్లాసుల్లో భాగంగా మనం కొన్ని ఈ రాజశాస్త్రం పరిధి, రాజ్యం అనగానేమి, తర్వాత సామాజిక సిద్ధాంతం, హాబ్స్ లాక్, రూసో గురించి, తర్వాత ఈరోజు శాసనం గురించి, లా, శాసనం అనగానేమి ఆధారాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. చట్టము, శాసనం అనగా చట్టము, చట్టం అన్నా ఒకటే, శాసనం అన్నా ఒకటే. కావున మీరు అర్థం చేసుకోవాలి, చట్టం అంటే వేరు కాదు, శాసనము చట్టము రెండో ఒకటే. ఇక్కడ గమనించాలి. ఇంగ్లీష్లో ఏమంటాము? లా అంటాం. సోర్స్ ఆఫ్ లా, శాసనం యొక్క మూలాధారాలు ఏంటివి అనేది మనము ప్రస్తుతము ఈ క్లాసులో తెలుసుకుంటాం. కాబట్టి ఆధునిక రాజనీతి సిద్ధాంతంలో శాసనము, తర్వాత స్వేచ్ఛకు, సమానత్వాలు, ఇవన్నీ కూడా మానవ హక్కుల పరిరక్షణలో ప్రముఖ స్థానం వహించాయి. మానవ హక్కుల్లో ఉన్నవేది? స్వేచ్ఛ, తర్వాత సమానత్వం, తర్వాత చట్టము, శాసనము. ఫ్రెంచ్ విప్లవములో మనకు స్వేచ్ఛ కావాలి, తర్వాత సమానత్వము, తర్వాత సోదరభావం కావాలని చెప్పి ఫ్రెంచ్ విప్లవంలో పదాలు రావడం జరిగింది. అమెరికా స్వాతంత్ర పోరాటం జరిగింది. వారు కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం కోసమే ఒక రాజ్యాంగం కావాలని వాళ్ళు అడగడం జరిగింది. తర్వాత ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవము, రష్యాలో రష్యా విప్లవము, భారతదేశంలో జాతీయ ఉద్యమాలు, ఇవన్నీ కూడా మనకు స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలని చెప్పి ఒక ప్రత్యేక ఒక రాజ్యం కావాలి, తర్వాత స్వాతంత్రం కావాలి అని చెప్పి వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. కాబట్టి మనకు ఆధునిక రాజనీతి యొక్క సిద్ధాంత వ్యవస్థలో మనకు శాసనము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రాజ్యము శాసనాల ద్వారానే పరిపాలన చేస్తుంది. ఏదైనా కానీ ఒక రాజ్యాంగబద్ధంగా స్వాతంత్రం పొందిన ఒక రాజ్యంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తుంది. అందుకు కావాల్సిన విషయాలు ఏంటివి? చట్టాలు కావాలి, శాసనాల ద్వారానే పరిపాలన చేస్తుంది. కాబట్టి శాసనం లేని రాజ్యంలో అరాచకం ప్రబలుతుంది. అన్ని రాజ్యాలలో, ప్రజాస్వామ్య రాజ్యాలలో, ఆధునిక రాజ్యాల్లో చట్టము చాలా ముఖ్యమైనదని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి రాజ్యము తనకున్న సార్వభౌమాధికారాన్ని శాసనం ద్వారా వ్యక్తం చేస్తుంది, చట్టం ద్వారా వ్యక్తం చేస్తుంది. కాబట్టి రాజ్యం అమలు చేసే హక్కులు యొక్క విధుల వ్యవస్థని శాసనం అంటారు. ఇక్కడ గమనించాలి. రాజ్యం అమలు చేస్తుంది, ఈ యొక్క పౌరులకు కావాల్సిన హక్కులు ఉంటాయి, పౌరకు విధులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక శాసనం అని చెప్పవచ్చు, చట్టం అని చెప్పవచ్చు. కాబట్టి శాసనం అనేది వ్యక్తి ఔన్నత్యానికి, సామాజిక భద్రతకు, శాంతియుత పరిస్థితులను అవి సమాజంలో అవన్నీ కూడా నెలకొల్పడానికి, సామాజిక ప్రగతికి శాసనం అనేది అత్యంత అవసరం. కాబట్టి మెకేర్ ఏం చెప్పారు? శాసనం అనేది రాజ్యానికి, చట్టానికి బుద్ధిగాను ఒక తల్లిగాను పేర్కొన్నాడు, ఒక మదర్గా పేర్కొన్నాడు. రాజ్యానికి, ఈ యొక్క చట్టానికి బుద్ధిగాను తల్లిగాను పేర్కొన్నాడు మెకేవెల్. కాబట్టి మనకు శాంతియుత పరిస్థితులు ఈ యొక్క సమాజంలో, తర్వాత సామాజిక ప్రగతికి శాసనం అనేది చాలా ముఖ్యమని చెప్పి మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి శాసనం అంటున్నాము, శాసనం ఆంగ్లంలో అంటాము లా అంటాం. లా, LAW, లా, లా అంటాం. ఈ పదము ప్రాచీన ఈ యొక్క టుటానిక్ పదం నుంచి రావడం జరిగింది. లాగ్ అంటే లాగ్, ఈ పదము లాగ్ అనే పదం నుంచి ఉంటుంది. లా అనే పదము లాగ్ అనే ప్రాచీన ఒక టుటానిక్ పదం నుంచి రావడం జరిగింది. లాగ్ అంటే స్థిరంగా ఉండటము, లాగ్ అంటే ఒక స్థిరంగా ఉండటం. కాబట్టి రాజనీతి శాస్త్రంలో శాసనం అంటే మానవ జీవితాన్ని క్రమబద్ధం చేసే ప్రవర్తన నియమావళి. కాబట్టి మానవునికి సంబంధించిన ఒక ప్రవర్తన నియమావళి శాసనం. ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాల్లో పార్లమెంట్ ప్రభుత్వం కానీ, అధ్యక్ష ప్రభుత్వం కానీ, ఏకైక ప్రభుత్వం కానీ, సమాఖ్య వ్యవస్థలు కానీ ఈ శాసనం ద్వారానే ఈ యొక్క ప్రజలు రాజ్యానికి ఒక విధేయతగా ఉంటారు, చట్టానికి విధేయతగా ఉంటారు ప్రజలు. కాబట్టి అన్ని అధికారాలు ఈ యొక్క శాసనం ద్వారానే ఈ యొక్క ప్రజలకు సంక్రమించాయని చెప్పవచ్చు. కాబట్టి శాసనము గురించి ఈ యొక్క కొంతమంది డెఫినేషన్ చెప్పారు. నిర్వచనం జాన్ ఆస్టిన్ అని చెప్పి, సార్వభౌముని ఆజ్ఞయే శాసనము. అంటే సార్వభౌముని యొక్క ఆజ్ఞ అది మాత్రమే అది ఒక చట్టంగా చెప్పవచ్చు. వారు చేసే ఆజ్ఞలే చట్టాలు. తర్వాత హాలండ్ ఏం చెప్పాడంటే,
రాజకీయ అధికారాన్ని పొందిన సార్వభౌమాధికారి అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే శాసనం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా టిహెచ్ గ్రీన్ ఏం చెప్పాడు? రాజ్యం రూపొందించిన వివిధ హక్కులు విధుల వ్యవస్థనే శాసనం అని టిహెచ్ గ్రీన్ చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు డిఫరెన్స్ చెప్పడం ఉంది. కాబట్టి మనము ఈ పీడిఎఫ్ గురించి కొంచెం తెలుసుకుందాం. సోర్స్ ఆఫ్ లా అనేది ఇక్కడ గమనించితే శాసనం అనగానేమి, శాసనం యొక్క మూలాధారాలు. ఇప్పుడు మనం శాసనం యొక్క అర్థం తెలుసుకున్నాం, శాసనం యొక్క డెఫినేషన్ తెలుసుకున్నాం. తర్వాత శాసనం యొక్క లక్షణాలు అంటే వాటి యొక్క ఫీచర్స్ ఏముంటాయి, ఎలిమెంట్స్ ఆఫ్ ఫీచర్స్. ఆ తర్వాత మనము శాసనం యొక్క మూలాధారాలు తెలుసుకుంటాం, ఆచారాలు వాడుకలు, తర్వాత మతము, న్యాయస్థానాల నిర్ణయాలు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, తర్వాత శాసన నిర్మాణ సభలు అంటే శాసన సభలు, తర్వాత సమత. ఈ అంశాలన్నీ మనము బ్రీఫ్గా కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఇప్పుడు శాసనం యొక్క లక్షణాల గురించి తెలుసుకుంటాం. లక్షణాలు ఏమున్నాయంటే ముఖ్యంగా శాసనము మానవ ప్రవర్తనను క్రమబద్ధం చేస్తుంది. మొట్టమొదటిది మానవ ప్రవర్తన అనేది ఈ సమాజంలో ఉన్న అందరి పౌరులకు, అన్ని రకాల వర్గాల ప్రజలకు ఆ యొక్క ప్రవర్తన నియమాలు రూపొందిస్తుంది. వారు ఏ వర్గమైనా కావచ్చు, అగ్రం వల్ల కావచ్చు, అల్పసంఖ్యాక కావచ్చు, కులము మతం లేదు, కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల వరకు శాసనము మానవ ప్రవర్తన క్రమబద్ధం చేస్తుందని గుర్తుంచుకోవాలి. ఇది సార్వజనీయమైంది, సమాజంలో ఉన్న సభ్యులందరికీ, మానవ సమాజంలో ఉన్న సభ్యులందరికీ వర్తిస్తుంది. రాజ్యంలోని ఉన్న అన్ని ప్రజలందరికీ ఇది ముఖ్యంగా ఎలాంటి మినహాయింపులు లేకుండా శాసనం వర్తిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి రాజ్యము సార్వభౌమాధికారం గుర్తించి అమలుపరిచే సాధారణ నియమాలే శాసనాలు అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి రాజ్యము ఒక దండనాధికారం వల్ల ఈ న్యాయ సూత్రాలు అమలుపరచడానికి ఒకవేళ ఉల్లంఘిస్తే ఈ యొక్క శాసనాల చట్టాలను వారు న్యాయస్థానాలు శిక్షిస్తాయి వాళ్ళని. కాబట్టి ప్రతి పౌరుడు కూడా న్యాయస్థానానికి అనుగుణంగా చట్టానికి విధేయతగా రాజ్యంలో ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి సార్వజనీయమైంది, సమాజంలో ఉన్న సభ్యులందరికీ ఈ చట్టం వర్తిస్తుందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి శాసనం ఒక 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 క్రమబద్ధమైంది, విస్తృతమైన భావాలు కలిగి ఉంది, అది ఒక నిర్దిష్టమైనదని చెప్పవచ్చు. కాబట్టి రాజ్యం అనేది సార్వభౌమికంగా గుర్తించి అమలుపరిచే ఒక సాధారణ నియమావళిగా మనం చెప్పవచ్చు. కాబట్టి ముఖ్యంగా మనం గుర్తించాల్సింటే మానవ ప్రవర్తన క్రమబద్ధం చేసేదే శాసనంగా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి రాజ్య అభీష్టము అనేది శాసనం ద్వారా వ్యక్తమవుతుంది. రాజ్యం యొక్క ఆ యొక్క ఆలోచనలు, ఆశయాలు అన్నీ కూడా శాసనం ద్వారానే ప్రజలకు వ్యక్తమవుతాయని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి శాసనం ముందు అందరు సమానులే. ఇప్పుడు ఈ రోజు ఏమగా ప్రజాస్వామ్య రాజ్యాలు, స్వాతంత్రమైన అన్ని రాజ్యాల్లో కూడా ముఖ్యంగా చట్టం ముందు అందరు సమానులు అని చెప్తున్నారు. చట్టం ముందు అందరు సమానులే, ఎవరు కూడా ఇక్కడ కులం లేదు, మతం లేదు. ఈ యొక్క రాజ్యంలో ఉన్న పౌరసత్వం ఉన్న ప్రతి సభ్యుడు కూడా అందరూ కూడా రాజ్యంలో సమానమే, చట్టం అందరికీ ఒకటే ఉంటుంది అని చెప్పడం జరిగింది. రాజ్యాంగం ప్రకారమే ఈ యొక్క శాసనాలు రూపొందించబడతాయి. కాబట్టి శాసనసభ శాసనాలు మామూలుగా ఏర్పరిస్తే కార్మిక శాఖ వాటిని అమలుపరుస్తుంది. ఆ శాసనాలను వ్యాఖ్యానించే అధికారము న్యాయస్థానాలకు ఉంది. అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా అని వ్యాఖ్యానం చేసే అధికారము న్యాయస్థానాలకు ఉంది ప్రజాస్వామ్య రాజ్యాల్లో అని చెప్పవచ్చు. కాబట్టి శాసనం ముందు అందరు సమానులని గుర్తుంచుకోవాలి. తర్వాత శాసనం యొక్క మూలాధారాలు చెప్పడం జరిగింది. ఆ మూలాధారాలు ఏముంటాయంటే ముఖ్యంగా రాజ్యం శాసనాలు రూపొందిస్తుంది. అది ముఖ్యంగా శాసనాలు రూపొందించడమే కాకుండా వాటిని అమలుపరిచే బాధ్యత కూడా రాజ్యాందే. కాబట్టి ఇక్కడ శాసనాలు రూపొందించడమే కాకుండా వాటిని అమలుపరిచేది కూడా ముఖ్యంగా బాధ్యత ఎవరిది? ఆ యొక్క రాజ్యందే, స్టేట్ది. కాబట్టి రాజ్య శాస్త్రానికి మూలాధారాలు ఏమున్నాయంటే మనకు శాసనం యొక్క మూలాధారాల గురించి మనకు హాలండ్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. హాలండ్ అనే రాజనీతి శాస్త్రవేత్త మనకు శాసనం యొక్క మూలాధారాలను ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది అని చెప్పవచ్చు. కాబట్టి ముఖ్యంగా శాసనం యొక్క మూలాధారాల్లో మనం చెప్పినట్టయితే ముఖ్యంగా ఆచారాలు వాడుకల గురించి చెప్పాలి. అంటే మొట్టమొదటి శాసనం యొక్క మూలాధారాలు ఏమున్నాయంటే ఆచారాలు వాడుకలు. అంటే ఇవి ప్రాచీన కాలంలో ముఖ్యంగా మతాచారాలతో రాజులు పరిపాలన చేసేవాళ్ళు.
క్రైస్తవ మతంలో పోపు ఒక మామూలుగా ఈ యొక్క మతం ఆధారంగా రాజ్యాన్ని పరిపాలించేవారు ప్రాచీన కాలంలో. కాబట్టి నాగరిక సమాజంలో ఇవి న్యాయసూత్ర ప్రతిపదంగా ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి ప్రాచీన కాలంలో ముఖ్యంగా కుటుంబాలు ఉన్నాయి, కొన్ని తెగలు ఉన్నాయి, వంశము వాటి అంశాలతో ఉన్నాయి. కాబట్టి దీర్ఘకాలంగా ఆచరణలో ఉన్న మత శాసనాలు, మత సాంప్రదాయాల ఆధారంగా మతాచారాల పరంగా పరిపాలన సాగేది ప్రాచీన కాలంలో. రాజరిక రాజ్యాలు ఉన్నాయి ప్రాచీన కాలంలో. రాజులు నియంతగా పాలించేవారు, ప్రజలు పై విపరీతంగా పరిపాలించేవారు. కాబట్టి క్రైస్తవ మత సాంప్రదాయాల ఆధారంగా తర్వాత రాజులు పరిపాలించేవారని ప్రాచీన కాలంలో మధ్యయుగంలో ఉన్నదని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఆచారాలు వాడుకలే ఆనాటి కాలంలో శాసనాలు, చట్టాలని చెప్పవచ్చు. కాబట్టి జనసమ్మతమైన ప్రవర్తన నియమావళే ఆచారాలు అవుతాయి. ఆనాటి కాలంలో మామూలుగా ఒక శాసనసభ లేదు, ఒక రాజ్యం లేదు. ఈ యొక్క రాజరిక రాజ్యాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా మతం ఆధారంగా పాలించాయి. కేవలము ఈ యొక్క సాంప్రదాయ ఆధారంగా అవే శాసనాలుగా అమల్లోకి వచ్చాయని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి రాజ్య వ్యవస్థ అమల్లో రాకముందే ఆచార సాంప్రదాయాలే ప్రజా జీవనాన్ని క్రమబద్ధం చేసేవి. కాబట్టి శాసన చట్టాలు అనేవి ముస్లిం యొక్క రాజ్యాలు ఉన్నాయి, హిందూ రాజ్యాల్లో ఉన్నాయి, ప్రాచీన కాలంలో కూడా ఉన్నాయి. అవి ఎట్లా అంటే సాంప్రదాయాలు ప్రజల జీవనాన్ని క్రమబద్ధం చేసేవి. తర్వాత అలవాట్లు, అధిక ప్రజల ఆమోదం, అలవాట్లు, వారి యొక్క వాడుకలు, ఇవన్నీ కూడా శాసనాలను ప్రాచీన కాలంలో క్రమబద్ధం చేసేవి. కాబట్టి న్యాయవాంఛ, వాడుకల ఆధారంగా ఆచారాలు ఆవిర్భవించాయి. ఆ యొక్క ప్రజల ఆలోచనలు, ప్రజల అభిప్రాయంగా ఇవన్నీ కూడా ఆచారాలు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ఆచారాల వాడుకలు అనేది మొట్టమొదట మనకు శాసన మూలాధారంలో మొట్టమొదటి చెప్పవచ్చు. కానీ ప్రజల ఆస్తి భద్రత అవసరాలను తీర్చడానికి ముఖ్యంగా ఆచారాలు, సాంప్రదాయాలు ఏర్పడ్డాయి ఆ రోజు. కాబట్టి వాటిని ఆ యొక్క రాజ్యాలు వాటి క్రోడీకరించి లిఖిత రూపంలో ఉంచి రాజ్యం వల్ల చట్టాలుగా రూపొందించబడ్డాయి. అవే చట్టాలుగా రాను రూపొందించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంగ్లాండ్లో కామన్ లా ఉంది. ఇంగ్లాండ్లో కామన్ లా, తర్వాత ఉదాహరణకు భారతదేశంలో హిందూ లా. ఇవన్నీ కూడా రాజ్యము ఏర్పడిన తర్వాత, స్వాతంత్రం పొందిన తర్వాత కొన్ని హిందూ యొక్క చట్టాలు రావడం జరిగింది. భారతదేశంలో ముస్లింల యొక్క చట్టాలు అనేది రాజ్యాంగంలో రూపొందించడం జరిగింది. తర్వాత రెండోది శాస్త్ర యొక్క మూలాధారంలో మతం, అంటే రిలీజన్. మతం అనేది సామాజిక జీవనానికి ఒక పునాది వంటిది, జీవన సరళిని నిర్దేశిస్తుంది. కాబట్టి మతాధిపతులు కొన్ని ప్రవర్తన నియమావళిని రూపొందించి ప్రాచీన కాలంలో ప్రజలు అనుసరించే విధంగా చూసినారు. ప్రజల ఆచారాలను మతంకి మద్దతుతో ఉండేది మధ్యయుగంలో. మెసపటమియా, తర్వాత ఈజిప్టు, గ్రీస్, ప్రాచీన రోమ్, ఇవన్నీ కూడా దేశాలలో శాసనాలు మతపరమైనవిగా ఉన్నవని చెప్పవచ్చు. ప్రాచీన చట్టాలకు మతపరమైన గుర్తింపు ఉంది. కాబట్టి మధ్యయుగంలో క్రైస్తవ మతాచారులు ప్రజలపై అపరిమితమైన అధికారాన్ని వారు చెలాయించారు, నియంతలుగా పాలించారు. రాజ్యాధికారాన్ని విపరీతంగా పన్నులు విధించేవారు, పన్నులు కూడా ట్యాక్స్ విధించేవారు మధ్యయుగంలో. క్రైస్తవ మతాచారులు, పోప్ మతాధిపతి, రాజు లేదా ప్రభువు క్రైస్తవ మతాచారుల యొక్క సలహాలను, ఆజ్ఞలను స్వీకరించాలి. ఆ రోజు ప్రభువు రాజులు ఉండేవారు. వాళ్ళు ఎవరి యొక్క సూచనలు తీసుకోవాలి? ముఖ్యంగా క్రైస్తవ మతాచారుల యొక్క సలహాలు తీసుకోవాలి, సూచనలు తీసుకోవాలి. ఆ విధంగా వారికి అనుగుణంగా పరిపాలన చేయాలి అని మనం చెప్పవచ్చు. కాబట్టి రాజు లేదా ప్రభువు క్రైస్తవ మతాచారుల సలహా ఆజ్ఞను శాసనాలుగా భావించి వారు రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించేవారు. కాబట్టి మన దేశంలో కూడా చలామణి అవుతున్న ముఖ్యంగా హిందూ, తర్వాత ముస్లిము యొక్క శాసనాలు ఉన్నాయి. హిందూ శాసనము, తర్వాత ముస్లిం శాసనం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మనకు. మనం గమనించైతే ముఖ్యంగా మన భారతదేశంలో హిందూ శాసనాలు ఉన్నాయి, ముస్లిం శాసనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయా మతాల ద్వారా అవతరించాయని చెప్పి మనము చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు శాసనం యొక్క మూలాధారంలో ముఖ్యంగా ఈ రెండు కూడా ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. ఆచారాల వాడుకలు, తర్వాత మతము అనేది, తర్వాత మూడోది శాసనం యొక్క మూలాధారంలో న్యాయస్థానాల నిర్ణయాలు, అంటే జ్యుడిషియల్ డిసిషన్స్. న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు చాలా ముఖ్యం. న్యాయమూర్తులు ఇచ్చే
వ్యాఖ్యలు, తర్వాత వారి యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు, ఇవన్నీ కూడా వ్యాఖ్యలు యొక్క ఆలోచనలు యొక్క వివరణలు చాలా ముఖ్యమైనవి. అమల్లో ఉన్న రాజ్యాంగ చట్టాల ఆధారంగా న్యాయమూర్తులు తీర్పులు ఇస్తారు. సాధారణ చట్టాలను కూడా న్యాయమూర్తులు అర్థ వివరణ ఇవ్వడం ద్వారా ఆ యొక్క వివాదాలను పరిష్కారం చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి శాసనాలు రూపకల్పన, అభివృద్ధిపై న్యాయమూర్తులు అర్థ వివరణ ఇస్తారు. తర్వాత వ్యాఖ్యానాలు కూడా చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులు శాసనాలుగా అమల్లోకి వస్తాయని చెప్పి మనకు ఆ రోజే అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హోమ్స్ చెప్పడం జరిగింది. కాబట్టి న్యాయస్థానాల యొక్క నిర్ణయాలు, తీర్పులు ఈ యొక్క శాసనాల యొక్క మూలాధారంలో చాలా ముఖ్యమైనవని చెప్పవచ్చు. కాబట్టి ఆధునిక ప్రజాస్వామ్య యొక్క రాజ్యాలలో ఈ యొక్క వ్యవస్థలో శాసన నిర్మాణ సభలు రూపొందించిన శాసనాలకు, కార్యనిర్వాహక వర్గం అమలుపరిచే శాసనాలకు రాజ్యాంగ భద్రతను వ్యాఖ్యానించే అధికారము న్యాయశాఖకు కల్పించడం జరిగింది. కాబట్టి శాసనసభలు యొక్క శాసనాలు రూపొందిస్తాయి, వాటిని కార్యనిర్వాహక శాఖలు అమలుపరుస్తాయి. వాటిపై అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదని వ్యాఖ్యానించే అధికారము న్యాయస్థానాలకు అవి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు అమెరికా తర్వాత భారతదేశంలో రాజ్యాలు అందు మనం గమనించితే సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను వారు వ్యాఖ్యానిస్తారు. కాబట్టి ఇవి న్యాయస్థానాలు రూపొందించిన శాసనాలు అంటారు. వీటిని ఏమంటారు? న్యాయస్థానాలు రూపొందించిన శాసనాలు అంటారు. ఎందుకంటే న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల ద్వారా ఏర్పడే శాసనాలు కాబట్టి ఇవి న్యాయమూర్తులు రూపొందించిన శాసనాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకు న్యాయస్థానాల యొక్క నిర్ణయాలు కూడా శాసన మూలాధారాలుగా మనకు చెప్పడం జరిగింది. తర్వాత శాస్త్రీయ వ్యాఖ్యానాలు అంటారు. అంటే వివిధ విద్యావేత్తల అభిప్రాయాలు, రాజ్యాంగం యొక్క నిపుణుల అభిప్రాయాలు, వివిధ సాహిత్యవేత్తల అభిప్రాయాలు. శాస్త్రీయ వ్యాఖ్యానాల్లో విలువైన న్యాయసూత్రాలు ఉంటాయి. విలువైన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇందులో చోటు చేసుకుంటాయి. కాబట్టి న్యాయశాస్త్రవేత్తలు చేసిన వ్యాఖ్యానాలే న్యాయసూత్రాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి శాస్త్రీయ వ్యాఖ్యానాలను ప్రభుత్వం గుర్తిస్తుంది. వాటిని శాసనాల్లో భాగంగా వాటి ప్రత్యేకంగా రూపొందిస్తుందని చెప్పవచ్చు. ఉదాహరణకు ఇంగ్లాండ్లో చూస్తే మనకు కోక్, బ్లాక్ స్టన్ల అభిప్రాయాలు, వారి యొక్క సలహాలు. అమెరికాలో స్టోరీ, కాంటన్ల అభిప్రాయాలు, వారి యొక్క సలహాలు. భారతదేశంలో చూస్తే విజ్ఞానేశ్వరుడు, అపరార్కులు చేసిన శాస్త్రీయ వ్యాఖ్యానాలు. ఇవన్నీ కూడా ఒక ఉదాహరణలుగా మనము చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే శాసన నిర్మాణ సభలు. ఆధునిక ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనవి శాసనాలు రూపొందించే ప్రక్రియలో ముఖ్యమైనవి శాసనసభలు అని చెప్పవచ్చు. శాసనసభలు రూపొందించే చట్టాలు శాసనానికి మూలాధారంగా చెప్పవచ్చు. అంటే కాలం చెల్లిన పాత చట్టాలను రద్దు చేయడము, కొత్త చట్టాలను ఏర్పరచడము, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా శాసనాలు రూపొందించడము, ఒకవేళ శాసనాలు ఏదైనా మార్పు చేయాలంటే మార్పున చేయడము, వాటిని మార్చడము, మారుతున్న ప్రజల అవసరాల దృష్ట్యా, ఈ యొక్క కాలానుగుణంగా, ఈ పరిస్థితుల దృష్ట్యా అనువైన కొత్త చట్టాలను కూడా ఆధునిక రాజ్యాలలో శాసనసభలు రూపొందించే ముఖ్యమైన కర్తవ్యాలని చెప్పవచ్చు. కాబట్టి శాసనాల రూపకల్పనలో ముఖ్యంగా శాసనసభ్యుల ప్రజాభిప్రాయాలు, అధికార పార్టీ సభ్యులు శాసనాలకు రూపొందిస్తారు. ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ సభ్యులు మద్దతిస్తారు. అంటే ప్రజలకు అనుగుణంగా రూపొందించిన శాసనాలు అవి కరెక్ట్గా ఉంటే, రాజ్యాంగబద్ధంగా ఉంటే వాళ్ళు మద్దతు ఇస్తారు, లేదంటే మద్దతు ఇవ్వరు. కాబట్టి శాసనసభలు ప్రజాభిప్రాయము ఆధారంగా, సాంప్రదాయాల ఆధారంగా, ఆచారాలకు అనుగుణంగా, మతపరమైన నియమాలకు అనుగుణంగా, సమత వంటి వంటి అంశాలు వాళ్ళు చట్టాలు రూపొందిస్తారు. ఇవన్నీ కూడా ప్రజల సంక్షేమానికి ఉపయోగకరంగా ఉంటాయి ఈ చట్టాలని, శాసనాన్ని. కాబట్టి పటిష్టమైన ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ముఖ్యంగా శాసనసభ రూపొందించిన చట్టాలను ప్రతిబింబిస్తూ ఉంటాయని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ విధంగా శాసనసభల యొక్క ఈ యొక్క శాసనానికి గల మూలాధారంలో శాసనసభలు రూపొందించే చట్టాలు కూడా చాలా ముఖ్యమైనవి. తర్వాత మనకు నెక్స్ట్ సమతా ధర్మం. సమత, న్యాయమూర్తులు సమతా ధర్మం పాటించి తీర్పులు ఇస్తారు. రాజ్యాంగానికి అనుగుణంగా నిష్పక్షపాతంగా తీర్పులు ఇస్తారు. పౌరులకు అనుగుణంగా వారు న్యాయ సూత్రాలకు పరిశీలించి సమతా ధర్మం ఆధారంగా తీర్పులు ఇస్తారని చెప్పవచ్చు.
కాబట్టి సాధారణంగా న్యాయమూర్తులు సహజ న్యాయాన్ని పాటిస్తారు, సమతా ధర్మాన్ని పాటిస్తారు. అంతేగాని వాళ్ళు అమల్లో ఉన్న చట్టాలు కూడా పరిశీలించి తీర్పునిస్తారని చెప్పవచ్చు. కాబట్టి న్యాయం యొక్క నిర్ణయకరణలో న్యాయమూర్తులు కొన్ని సందర్భాల్లో కూడా శాసనాలను వ్యాఖ్యానిస్తారు, చట్టాలను వ్యాఖ్యానిస్తారు. కాబట్టి అమల్లో ఏ చట్టాలున్నాయి? తర్వాత పురాతన యొక్క చట్టాలు, వివిధ రకాల తీర్పులు వారు పరిశీలిస్తారు. ఏదైనా తీర్పు ఇవ్వాలంటే ఇంతకుముందు ఏ విధంగా ఇచ్చారు న్యాయమూర్తులు, రాజ్యాంగం యొక్క చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా న్యాయాన్ని యొక్క చట్టాలు పరిశీలించి వారు ఈ యొక్క మారుతున్న పరిస్థితులను బట్టి కొత్త శాసనాలు రూపొందిస్తారు అని చెప్పవచ్చు. కాబట్టి రోములో కూడా సమతా యొక్క ధర్మాన్ని పాటించి ఆ యొక్క అమలు చేసినట్టు మనకు చెప్పవచ్చు. ఈ విధంగా మనకు శాసనం యొక్క ఆధారాల గురించి తెలుసుకున్నాం. శాసనము రాజ్యం రూపొందించి అమలుపరుస్తుంది. వాటిని అతిక్రమిస్తే వారిని శిక్షించే అధికారము న్యాయస్థానానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి శాసనం అనేది అవినీతికరమైన చర్యలను, ప్రవర్తనను యొక్క మానవుని యొక్క ప్రవర్తనను నిషేధిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి రాజ్యానికి ఉన్న దండనాధికారము శాసనాల అమలు పరచడమే కాకుండా సమాజంలో, రాజ్యంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంది శాసనం అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ విధంగా మనము శాసనం యొక్క మూలాధారాల గురించి మామూలుగా ఈరోజు మనము కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక సోర్స్ ఆఫ్ లా, శాసనము అనగానేమి, శాసన మూలాధారంలో ముఖ్యంగా మనం శాసనం యొక్క అర్థం తెలుసుకున్నాం. తర్వాత ఆచారాలు, వాడుకలు, మతము, తర్వాత న్యాయస్థాన నిర్ణయాలు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, తర్వాత శాసన నిర్మాణ సభలు, తర్వాత సమత అనేటివి మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత మనకు నెక్స్ట్ మనము వివిధ రకాల హక్కుల గురించి తెలుసుకుంటాం. వివిధ రకాల హక్కులు. నెక్స్ట్ మోడల్స్ ఆఫ్ రైట్స్, వివిధ రకాల హక్కుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. మామూలుగా పౌర హక్కులు, తర్వాత హక్కులు యొక్క నిర్వచనం, హక్కుల రకాలు, నైతిక హక్కులు, చట్టబద్ధమైన హక్కులు, తర్వాత పౌర హక్కులు, రాజకీయ హక్కులు. తర్వాత మనకు పౌర హక్కుల్లో ఏమున్నాయి? జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు, భావ ప్రకటన హక్కు, పత్రికా స్వాతంత్ర హక్కు, సమావేశ స్వాతంత్రము, తర్వాత మత స్వాతంత్రము, తర్వాత విద్యార్జన హక్కు. రాజకీయ హక్కుల్లో ఏమున్నాయి? ఓటు హక్కు ఉంది, తర్వాత ఎన్నిక అయ్యే హక్కు, విజ్ఞాపన హక్కు, తర్వాత విమర్శించే హక్కు. ఇవన్నీ కూడా మనము కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుంటాం. వివిధ రకాల హక్కుల గురించి. ఇది ఎస్ఏ క్వశ్చను, 10 మార్క్ క్వశ్చను, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వివిధ రకాల హక్కులు, పౌర హక్కులు ఉన్నాయి, ఇందులో రాజకీయ హక్కులు ఉన్నాయని మనము తెలుసుకోవాలి. కాబట్టి హక్కులు అనేటివి మనకు స్వాతంత్రం పొందిన ఈ యొక్క ప్రజాస్వామ్య రాజ్యాలు రాజ్యాంగము ప్రకారము ఈ పౌరులకు హక్కులు కల్పిస్తాయని చెప్పవచ్చు. కాబట్టి రాజ్యాంగం యొక్క ప్రక్రియలో పౌరులకు ఉండవలసిన హక్కులను అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో గుర్తించారు. మొట్టమొదటిసారిగా ఈ హక్కులను అమెరికా రాజ్యాంగంలో హక్కుల గురించి ప్రస్తావించారు. మొట్టమొదట ఎక్కడ గుర్తించారు? అమెరికా రాజ్యాంగంలో వీటి గురించి ప్రస్తావించారు. సామాజిక యొక్క సంక్షేమం కోసం, దేశం యొక్క ప్రగతి కోసం, సమాజ ప్రగతి కోసం హక్కుల గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుంటాం. కాబట్టి ప్రతి పౌరుడు విధిగా పాటించవలసిన బాధ్యతల యొక్క స్వరూపమే హక్కులని చెప్పవచ్చు. కాబట్టి సమాజ సంక్షేమం కోసం, ఈ యొక్క ప్రగతి కోసము ప్రతి పౌరుడు కూడా విధిగా పాటించాలి ఈ హక్కులు. అంటే సంఘంలో నివసించే, సమాజంలో నివసించే అందరికి కూడా ఈ హక్కులు రాజ్యాంగం ప్రకారం వర్తిస్తాయి. కాబట్టి ప్రతి వ్యక్తి తోటి పౌరుల హక్కులను గుర్తించినప్పుడే వ్యక్తి హక్కులకు ప్రాముఖ్యతగా వస్తుంది. కాబట్టి ఇతరుల యొక్క హక్కులు ఏంటివి, మన హక్కులు ఏంటి గుర్తించాలి సమాజంలో. కాబట్టి హక్కుల యొక్క డెఫినేషన్ చూసుకుంటే మనకు టిహెచ్ గ్రీన్ ఏం చెప్పాడు? సమాజ శ్రేయస్సుకు వ్యక్తులతో కోరబడి ప్రభుత్వం గుర్తించిన అధికారమే హక్కు. అంటే సమాజ శ్రేయస్సుకు, తర్వాత వ్యక్తులతో కోరబడి, కాబట్టి వాటిని ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వము గుర్తించిన అధికారమే హక్కు అని చెప్పడం జరిగింది. తర్వాత లాస్ట్కి ఏం చెప్పాడు? హక్కులు పౌరుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పిస్తాయని చెప్పడం జరిగింది. తర్వాత హక్కుల యొక్క రకాలు చూసుకుంటే మనకు నైతిక హక్కులు ఉన్నాయి, తర్వాత ఇవి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయి.
ఈ యొక్క నైతిక హక్కులు ఎట్లా వస్తాయి? ప్రజల నైతిక ప్రవర్తన ఆధారంగా ఇవి ఏర్పడతాయి. సమాజం చేత, రాజ్యం చేత గుర్తించబడినవే నైతిక హక్కులు, అమలు చేయబడినవే నైతిక హక్కులు. కాబట్టి చాలా మంది రూసో, కాంట్, హెగెల్ వీళ్ళంతా కూడా ఈ యొక్క నైతిక హక్కులను సమర్థించారని చెప్పవచ్చు. తర్వాత చట్టబద్ధమైన హక్కులు రాజ్యం ద్వారా ఇవి ప్రజలకు సంక్రమిస్తాయి. వీటిని అమలుపరిచే బాధ్యత రాజ్యంపై ఉంది, ఈ యొక్క చట్టబద్ధమైన హక్కులను. కాబట్టి ఈ చట్టబద్ధమైన హక్కులు కుల, మత, లింగ భేదం లేకుండా అన్ని వర్గాల వారికి ఈ యొక్క సమానంగా వర్తిస్తాయి. రాజ్యంలో ఉన్న అందరికి కూడా సమానంగా వర్తిస్తాయి. వీటిని ఈ చట్టబద్ధమైన హక్కులు 2 రకాలు గుర్తించారు. అవి ఏమంటే పౌర హక్కులు, తర్వాత రాజకీయ హక్కులు. ఈ పౌర హక్కులు అనేటివి నాగరిక సమాజంలో ఉన్నాయి. ధన, మాన, ప్రాణ సంరక్షణకు అవసరమైన సాంఘిక రాజకీయ పరిస్థితులను సృష్టించేవే పౌర హక్కులు. అంటే ఈ యొక్క ప్రజాస్వామ్య రాజ్యాలలో సంక్షేమ ప్రభుత్వాలు, సంక్షేమ రాజ్యాలు అన్ని రంగాల్లో ఒకే విధమైన సమాన అవకాశాలు కల్పించాలనే సూత్రమే పౌర హక్కులకు ముఖ్య ఆధారమని మనం చెప్పవచ్చు. కాబట్టి పౌర హక్కులు ఏమున్నాయంటే మనం కొన్ని విషయాలు తెచ్చుకోవాలి. జీవించే హక్కు ఉంది, వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు ఉంది, భావ ప్రకటన స్వాతంత్ర హక్కు ఉంది, పత్రికా స్వాతంత్ర హక్కు, సమావేశ స్వాతంత్రము, విద్యార్జన హక్కు, తర్వాత మత స్వాతంత్ర హక్కు, ఇవన్నీ కూడా పౌర హక్కులు. కాబట్టి పౌర హక్కులు మనం తెలుసుకున్నట్టయితే ముఖ్యంగా జీవించే హక్కు, పౌర హక్కులు మొట్టమొదటిది జీవించే హక్కు. కాబట్టి మానవుడు అనుభవించే హక్కులలో ముఖ్యమైనది జీవించే హక్కు. మనకు మొట్టమొదటి జీవించే హక్కు. ఈ హక్కు లేకుండా మనిషి ఇతర హక్కులను ఏ హక్కులను కూడా అనుభవించలేడు. కాబట్టి జీవించే హక్కుకు ప్రాణరక్ష హక్కు అందరు. ఈ హక్కులు ఏమందరు? ప్రాణరక్షణ హక్కు అని అందరు జీవించే హక్కును. కాబట్టి ఏ ఒక వ్యక్తి కూడా ఇతర వ్యక్తుల ప్రాణాలకి హాని కల్పించే హక్కు చట్టం కల్పించలేదు. ఎవరికి కూడా హాని కల్పించకూడదు. ఏ పౌరుడు కూడా ఇతర యొక్క వ్యక్తులను హాని కల్పించకూడదు ఉండడమే జీవించే హక్కు. అందుకే సెయింట్ థామస్ హక్కు ఏం చెప్పాడు? ఆత్మహత్య పెద్ద నేరం, ఆత్మహత్య ఘోరమైన నేరం అన్నాడు. వ్యక్తి తనను తాను నేరస్తుడుగా తయారు కావడానికే ఆత్మహత్య నేరంగా పేర్కొన్నాడు సెయింట్ థామస్ చెప్పినాడు. కాబట్టి ఆత్మహత్య అనేది దేవుణ్ణి మోసం చేయడమే అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు జీవించే హక్కు చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు. వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు అనేది మానవ వికాసానికి సమాజంలో అవసరం. రాజ్యాంగంలోని 21వ ప్రకరణలో ముఖ్యంగా ప్రతి వ్యక్తికి జీవించే హక్కు లేదా స్వేచ్ఛ హక్కు కల్పించడం జరిగింది. కాబట్టి ఏ వ్యక్తినైనా నిర్బంధించినట్టయితే న్యాయస్థానాలు, భారత సుప్రీంకోర్టు హేబియస్ కార్పస్, మాండమస్, సెర్చ్యూరారీ, ప్రొహిబిషన్, కోవారెంట్ రిట్లను జారీ చేస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి హేబియస్ కార్పస్ అనేది చాలా ముఖ్యం. అరెస్ట్ చేయబడిన 24 hours వారు న్యాయమూర్తి హాజరుపరచాలి ఏ వ్యక్తినైనా. కాబట్టి ఆ వ్యక్తి యొక్క విడుదలకు ఉత్తర్వులు జారీ చేస్తాయి. కాబట్టి ఈ యొక్క హక్కు యుద్ధము, జాతీయ ఈ యొక్క అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ హక్కును తాత్కాలికంగా రద్దు చేసే అవకాశము ప్రభుత్వాలు కల్పించడం జరిగింది. తర్వాత మనకు మూడోది భావ ప్రకటన స్వాతంత్ర హక్కు. భావ ప్రకటన స్వాతంత్ర హక్కు ఇదేంటంటే మనకు హక్కు చాలా విలువైంది. ఆధునిక రాజ్యాలలో ముఖ్యంగా ఈ భావ ప్రకటన స్వాతంత్ర హక్కు చాలా ముఖ్యం. ఎందుకంటే సాధారణ విషయాల మీద అభిప్రాయాలు ప్రకటించే హక్కు ప్రతి పౌరునికి ఉంది. ఈరోజు శాసనసభలో మన ఎమ్మెల్యేలు మామూలుగా తమ భావాలు వ్యక్తపరుస్తున్నారు, ప్రజల యొక్క సమస్యలను. తర్వాత పార్లమెంట్లో మన పార్లమెంట్ సభ్యులు తమ భావాలను, ప్రజల అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ యొక్క కోత తీర్మానంలో, ఈ ప్రశ్నోత్తర సమయాల్లో, వాయిదా తీర్మానాల్లో వాళ్ళు స్పష్టంగా తమ సమస్యలను ఈ యొక్క పార్లమెంట్లో మన ఎంపీలు తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి సోక్రటీస్ ఏమన్నాడు? భావ ప్రకటన స్వాతంత్రం చాలా ముఖ్యము అని చెప్పాడు. కాబట్టి ఈ యొక్క సాధారణ విషయాల మీద అభిప్రాయాలను ప్రకటించే హక్కు అని అర్థం. కాబట్టి ఈ హక్కును యుద్ధము, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో, ఈ యొక్క ప్రకృతి యొక్క వైపరీత్యాల్లో తాత్కాలికంగా నిషేధించవచ్చు భావ ప్రకటన స్వాతంత్ర హక్కు. తర్వాత మనకు పత్రికా స్వాతంత్ర హక్కు. పౌర హక్కుల్లో నెక్స్ట్ ఏది? పత్రికా స్వాతంత్ర హక్కు. పత్రికా స్వాతంత్రము ఈ యొక్క ప్రజాస్వామ్యములో 4వ స్తంభం వంటిది. పత్రికలు ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమైనవి. వ్యక్తి యొక్క అభిప్రాయాలను, ఆలోచనలను, సమస్యలను పత్రికలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాయి. కాబట్టి
ప్రభుత్వం యొక్క లోపాలను, అవినీతిని, అక్రమాలను, తర్వాత బంధుప్రీతి, పక్షపాతం వల్లి అన్ని విషయాలు కూడా ఈ యొక్క విషయాలను ఎండగట్టి ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో పయనించే విధంగా చేయడంలో పత్రికలు విశేషంగా కృషి చేస్తాయని చెప్పవచ్చు. తర్వాత మనకు సమావేశ స్వాతంత్రం. వ్యక్తులు తమ సమస్యల పరిష్కారం కొరకు ఈరోజు సమావేశ స్వాతంత్రం చాలా అవసరం. ఏదైనా అందరు కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడము, సభలు సమావేశాలు నిర్వహించుకోవాలంటే ఈ స్వాతంత్రం చాలా అవసరం. మనం ఏదైనా ఒక సమావేశం ఏర్పాటు చేయాలంటే సంబంధ పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి, సంబంధ సంస్థలో పర్మిషన్ తీసుకోవాలి. ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలంటే మన కళాశాలలో కూడా ప్రిన్సిపల్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత మనం బయట ఏదైనా సమ్మెలో స్ట్రైక్ చేయాలంటే అది కూడా సంబంధ పోలీస్ ప్రజా సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం ఈ యొక్క విధులను వాటిని చర్చించడానికి ఈ సమావేశ స్వాతంత్రం చాలా అవసరం. కుల మత భేదం లేకుండా అన్ని మతాల వారు ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. భారత రాజ్యాంగంలో ఈ లౌకిక రాజ్యం కాబట్టి ఈ మతాధికార రాజ్యం లేదు. అన్ని మతాలను సమానంగా భారత ప్రభుత్వం ఆదరిస్తుంది కాబట్టి ఏ ఒక హిందువులు కావచ్చు, ముస్లిం కావచ్చు ఈ సమావేశాలు సభలు ఏర్పరిచే హక్కు భారత రాజ్యాంగము మనకు కల్పించిందని చెప్పి మనం చెప్పవచ్చు. తర్వాత మనకు ముఖ్యంగా విద్యార్జన హక్కు అనేది ప్రజాస్వామ్యంలో సమాజంలో ప్రతి పౌరుడు కూడా కుల మత వర్గలింగం ఎదుగుండా విద్యని ఆర్జించే హక్కుకు ప్రజాస్వామ్య రాజ్యాలు కల్పించాయి. కాబట్టి ముఖ్యంగా రాజ్యము పౌరులను విద్యావంతులు చేయడానికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తుంది, వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది. ఈరోజు కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల వారికి భారత ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది. వారికి స్కాలర్షిప్లు ఏర్పరచడం, వారికి కావాల్సిన హాస్టల్స్ ఏర్పరచడం, ఇవి రకరకాలుగా సౌకర్యాలను ఏర్పరుస్తుంది. ఈరోజు మామూలుగా ప్రత్యేక స్కూళ్ళు, ప్రత్యేక కళాశాలలు కూడా వారికి హాస్టల్ కూడా ఏర్పరిచి చేసింది. అదేవిధంగా గురుకుల కళాశాలలు, తర్వాత మోడల్ కళాశాలలు, రకరకాలుగా వాళ్ళకు విద్య రాజ్యాంగంలో చట్టబద్ధం చేయబడింది. కాబట్టి రాజ్యాంగంలో అనేక వర్గాలుగా ఈ నూతన ఎడ్యుకేషన్ పాలసీ ఆధారంగా రకరకాల వారికి ప్రజాస్వామ్య రాజ్యాలు నిర్బంధ విద్యా విధానం కూడా అమలు చేస్తున్నాయని చెప్పి చెప్పవచ్చు. తర్వాత మత స్వాతంత్రము, పౌరకుల్లో మత స్వాతంత్రం. మానవుడు తమకు నచ్చిన మతాన్ని ప్రజాస్వామ్యంలో స్వీకరించవచ్చు. తమకు ఇష్టమైన మతాన్ని స్వేచ్ఛగా ఆరాధించే హక్కు ఉంది. ప్రతి వ్యక్తి కూడా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, తర్వాత ఆరాధించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. అన్ని మతాలకు చెందిన ప్రజలకు సమానంగా చూస్తుంది భారత ప్రభుత్వం. అన్ని మతాలు కూడా సమానంగా చూస్తుంది. కాబట్టి లౌకిక రాజ్యం ఎక్కడ కూడా విద్యాసంస్థల మతబోధన చేయడం లేదు. కాబట్టి రాజ్యం అనేది అన్ని మతాలను సమానంగా గుర్తించింది. కాబట్టి అన్ని మతాలకు చెందిన ప్రజలకు సమానంగా చూడాలనేది ఆధునిక రాజ్యాల భావన అని చెప్పవచ్చు. ఏ ఒక్క మతాన్ని ప్రత్యేకంగా భారత ప్రభుత్వం చూడడం లేదు అని చెప్పవచ్చు. తర్వాత పౌర హక్కుల్లో ఇవన్నీ మనం చెప్పడం జరిగింది. పౌర హక్కుల్లో ఈ ఎన్ని కావడానికి అక్కడనేమో. తర్వాత మనకు రాజకీయ హక్కుల గురించి, రాజకీయ హక్కుల్లో కొన్ని విషయాలు తెలుసుకుంటాం. రాజకీయ హక్కుల్లో మనకు ఓటు హక్కు, తర్వాత మనకు ఎన్ని కావడానికి హక్కు, తర్వాత విజ్ఞాపన హక్కు, విమర్శించే హక్కు అని 4 అంశాలు ఉన్నాయి. ఈ రాజకీయ హక్కులు అనేది ఈ పౌరులకు రాజ్యం కల్పించిన హక్కులు. కేవలం పౌరులకు మాత్రమే ఉన్న హక్కులే రాజకీయ హక్కులు. రాజ్యం చే సృష్టించబడి పౌరులకు మాత్రమే వర్తించే హక్కులను రాజకీయ హక్కులు అంటారు. అంటే వయోజులైన పౌరులు తమ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి తమ ఆలోచనల ప్రకారము అంగీకారాలను అభిమతాలకు అనుగుణంగా వ్యక్తపరచడానికి దోహదపడేవే రాజకీయ హక్కులు. మొట్టమొదటి స్వాతంత్రం చేత 21 సంవత్సరాలకు వయోజన ఓటుకు భారత ప్రభుత్వం కల్పించింది. తర్వాత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 61వ అమెండ్మెంట్ ప్రకారము మనకు 18 సంవత్సరాలకి ఓటింగ్ హక్కు వయోజన ఓటు కల్పించడం. ఎందుకంటే యువత
రాజకీయ కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనాలని చెప్పి రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క వయోజన ఓటు హక్కును ఏర్పరిచారు. కాబట్టి ఈ విధంగా మనకు ఈ యొక్క ప్రజలు ఎన్నికల్లో పాల్గొనడానికి, ఇష్టమున్న రాజకీయ పక్షాలను అధికారంలోకి వెళ్ళడానికి, ప్రజలు తమ అవసరమైన పద్ధతుల్లో రాజకీయ సమస్యలను నిర్మించుకోవడానికి, వీటన్నిటికీ రాజకీయ హక్కు అవసరం. కాబట్టి ఓటు హక్కు చాలా ముఖ్యం. రాజకీయ హక్కుల్లో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనది. కాబట్టి వయోజన ప్రతి పౌరుడు 18 సంవత్సరాలైన ప్రతి పౌరుడు కూడా ఈ హక్కులు ద్వారా సమర్థవంతమైన నాయకుని అనుకుంటారు, సమర్థవంతమైన ప్రభుత్వాన్ని అనుకుంటున్నారు. రాజకీయ పార్టీలు ఈ యొక్క ప్రభుత్వాల యొక్క నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి ప్రజాస్వామ్య రాజ్యాల్లో ఓటు హక్కు చాలా ముఖ్యమైనది. ఓటు ఆయుధం అంటాం. కాబట్టి ఈరోజు యువత రాజకీయ కార్యక్రమాలు పాల్గొనడానికి 18 సంవత్సరాలకి ఓటు హక్కు ఇచ్చారు. అయితే ఓటు హక్కు ఈ యొక్క మామూలుగా విదేశీయులకు, తర్వాత వయోజనులు కాని వారికి ఓటు హక్కు లేదు. ప్రజాస్వామ్య యొక్క వ్యవస్థలో ప్రతి పౌరుడు కూడా కల్పించారు. కుల, మత, వర్గ, లింగ భేదం లేకుండా అన్ని వర్గాల వారికి ఓటు హక్కు భారత ప్రభుత్వము రాజ్యాంగం ప్రకారం కల్పించింది. తర్వాత మనకు నెక్స్ట్ ఎన్నిక కావడానికి హక్కు, అంటే పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం కల్పించే హక్కు, ఎన్నిక కావడానికి హక్కు. ఈరోజు 20 సంవత్సరాలైన ప్రతి పౌరుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు. 30 సంవత్సరాల వాడు పార్లమెంటుగా పోటీ పోవచ్చు. కాబట్టి ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి ఈ హక్కు చాలా అవసరం. ప్రజాస్వామ్య యొక్క విలువలను, ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవడానికి కీలక పాత్ర ఇస్తారు. కాబట్టి సంపూర్ణ అవగాహన ఉండాలి. రాజకీయ పరిజ్ఞానము, సమస్యల పట్ల సదవగాహన కలిగిన వ్యక్తులు చట్టసభల్లో అడుగుపడతారు. విద్యావంతులు, సమర్థవంతమైన నాయకులు, ప్రజల్లో పలుకుబడి ఉన్నవారు, నైపుణ్యం గలవారు, మంచి వాక్చాతుర్యం గలవారు ఈరోజు ఎమ్మెల్యేలుగా ఈరోజు అసెంబ్లీలో చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. తర్వాత ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వాళ్ళు కూడా లోక్సభలో అడుగుపెడుతున్నారు అని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా చట్టసభలో అడుగుపెడితే ప్రజాస్వామ్యము విజయవంతమవుతుంది. తర్వాత రాజకీయ హక్కుల్లో నెక్స్ట్ ఇది విజ్ఞాపన హక్కు. విజ్ఞాపన హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు కూడా ప్రజా సమస్యలను పరీక్షించడానికి విజ్ఞాపన చేసుకునే హక్కు ఉంది. ఈరోజు మామూలుగా జిల్లా కలెక్టర్ల యొక్క ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం పెట్టారు. ప్రతి సోమవారము స్పందన కార్యక్రమం. ప్రజలు తమ యొక్క అర్జీ రూపంలో తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియపరచడం. అంటే కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు దాన్ని స్పందించి వారం లోపల ఆ యొక్క అర్జీని పరిశీలించి సమస్య పరిష్కారం చూపుతారు. ఇది విజ్ఞాపన హక్కు అంటాం. ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా కలెక్టర్ యొక్క కార్యాలయం వెళ్ళి అర్జీ రూపంలో తమ సమస్య కలిగిస్తారు. వారం లోపల ఆ యొక్క ఫోన్కు మెసేజ్ వస్తుంది, సమస్య పరిష్కారం చేయబడుతుంది. కాబట్టి ఈ విధంగా పార్లమెంట్లో కానీ, శాసనసభలు కానీ తమ ఎమ్మెల్యేలు, తమ ఎంపీలు కూడా ప్రశ్నోత్తరాల సమయంలో, వాయిదా తీర్మానంలో ఇలా ప్రజల యొక్క సమస్యలను వారు ఉద్దేశించి మామూలుగా ఆ యొక్క సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం విజ్ఞాపన చాలా అవసరం. కాబట్టి ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశాల్లో ఈ యొక్క విజ్ఞాపన హక్కు ఉంది కదా. ప్రజాభిప్రాయ నివేదన, ప్రజాభిప్రాయ సేకరణ, ఇవన్నీ కూడా మనకు స్విట్జర్లాండ్, ప్రత్యక్ష ప్రజాస్వామ్య స్విట్జర్లాండ్లో విజ్ఞప్తి చేసిన హక్కు అభిప్రాయ నివేదనగా ఉందని చెప్పవచ్చు. లాస్ట్ రాజకీయ హక్కుల్లో మనకేది విమర్శించే హక్కు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ యొక్క ప్రభుత్వాలను గద్దె దింపే హక్కు ఈ యొక్క ప్రజలపై ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్రాల్లో గమనించైతే ప్రజలకు నచ్చకపోతే 5 సంవత్సరాలు వేరే పార్టీకి అధికారం ఇస్తారు. అట్లా మన తమిళనాడుకు వస్తే డిఎంకేకి 5 సంవత్సరాలు ఇస్తారు, అన్నా డిఎంకేకి ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలిస్తారు. కాబట్టి ప్రజల సమస్యలు పట్టించుకున్నట్లయితే ప్రజల సమస్య పరిస్థితి ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి ప్రజరిస్తే అలాంటి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరునికి ఉంది. కావున ఈ విధంగా విమర్శించే హక్కు కూడా మనకు రాజకీయ హక్కుల్లో ముఖ్యమని చెప్పవచ్చు. కాబట్టి పౌరులు తమ ఆసక్తులను, ఆశయాలను, ప్రయోజనాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ యొక్క విమర్శించే హక్కు కూడా చాలా ముఖ్యమని చెప్పవచ్చు. ఈ విధంగా మనము ఈరోజు ఈ యొక్క రాజకీయ హక్కులు అనగానేమి, తర్వాత ఈ రాజకీయ హక్కులలో పౌర హక్కులు గురించి తెలుసుకున్నాం. పౌర హక్కులు జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు, తర్వాత మనకు భావ ప్రకటన స్వాతంత్ర హక్కు, పత్రికా స్వాతంత్రము, సమావేశ స్వాతంత్రము, విద్యార్జన హక్కు,
మత స్వాతంత్ర హక్కు, పౌర హక్కులు ఇవన్నీ. రాజకీయ హక్కుల్లో ఓటు హక్కు, తర్వాత ఎన్నిక కావడానికి హక్కు, విజ్ఞాపన హక్కు, విమర్శించే హక్కు, ఇవన్నీ కూడా మనకు రాజకీయ హక్కులు. కాబట్టి పౌర హక్కులు, తర్వాత రాజకీయ హక్కులు, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వివిధ రకాల హక్కులు ఉన్నప్పుడు మీరు పౌర హక్కులు కొన్ని రాయండి, తర్వాత రాజకీయ హక్కులు ఒక 4 రాయండి. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వివిధ రకాల హక్కులు వివరించమని మనకు ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ సెమిస్టర్లో ఎగ్జామినేషన్లో. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు బ్రీఫ్గా ఎస్ఏ క్వశ్చన్ని రాయడం నేర్చుకోండి. విష్ణు అర్థమైందా? అశోక్ అర్థమైందా? అశోక్, మాధవి సార్. ఓకే మా. ఇది ఈరోజు మనము శాసనం గురించి కొన్ని విషయాలు చెప్పాం. చట్టము, శాసనం అంటే చట్టము అని అర్థం చేసుకోవాలి మీరు, లా. తర్వాత హక్కుల గురించి ఒక ఎస్ఏ క్వశ్చన్ చెప్పాం. వివిధ రకాల హక్కులు అంటే పౌర హక్కులు, రాజకీయ హక్కులు. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాం ఈరోజు. దీన్ని రివిజన్ క్లాస్ గా మీరు గుర్తుంచుకొని ఫస్ట్ సెమిస్టర్ లో ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్స్ చూసుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సరే సార్. ఓకే అమ్మా. ఓకే.